వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్. నేను మహేశ్వరి. ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు ప్రయాణికుల్ని కలవరపెడుతున్నాయి. మరో విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. టోక్యో ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కోల్కతా ఎయిర్పోర్ట్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు ప్రయాణికుల్ని కలవరపెడుతున్నాయి. మరో విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. టోక్యో ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కోల్కతా ఎయిర్పోర్ట్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. వినాయక నగర్లో ఉన్న పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు ఉత్పత్తులను పరిశీలించారు అమిత్ షా. పసుపు రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిజామాబాద్లో జరిగిన కిసాన్ సమ్మేళన సభలో అమిత్ షా పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కాళేశ్వరం ధరణితో కేసీఆర్ కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ కూడా అవినీతిలో కూరుకుపోయిందన్నారు అమిత్ షా. यहाँ टीआरएस की सरकार थी, बड़ा करप्शन किया या नहीं किया भाई बताओ तो जरा. अरे जोर से बोलो किया है नहीं किया, और जोर से बोलो किया है या नहीं किया, और जोर से बोलो किया है या नहीं किया. धारानी, कालेश्वरम, टीएसपीएससी, सिंगरेनी भर्तियां, ईएएम, सीईटी की परीक्षाएं, ये सारा करप्शन किया था ना. పదే పదే ప్రారంభోత్సవాలతో పసుపు రైతులను ఏమార్చుతూ ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. పసుపు రైతులకు మద్దతు ధర ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అమిత్ షా వచ్చి పసుపు రైతుల సభలోనూ రాజకీయాలే మాట్లాడారు అని మండిపడ్డారు ప్రశాంత్ రెడ్డి. తాత్కాలిక కార్యాలయాలు రెండు సార్ల ప్రారంభోత్సవాలు చేసి రైతుల్ని ఏమార్చడం కాదు. పసుపు మద్దతు ధర విషయం కానీ, పసుపు బోర్డుకి నిధుల విషయం కానీ, పసుపు బోర్డుకి ఒక శాశ్వత కార్యాలయ బిల్డింగ్ కానీ, దీని గురించి ఏ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్ల ఉదాహరణే అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈసెట్ ఫలితాలు వచ్చి 45 రోజులవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదన్నారు. మరోవైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. మే 15 ఫలితాలు వెలువడినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు నిదర్శనమన్నారు. అమాత్య మేలుకో, పప్పు నిద్ర వదులు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉదయం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏడాది తర్వాత తొలిసారి తాడిపత్రి వచ్చిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రహస్య ప్రాంతానికి తరలించారు. తాడిపత్రి నుంచి బలవంతంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం రామ్నగర్లోని ఇంటికి తీసుకొచ్చి వదిలేశారు. దీంతో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంట్లో ఉంటే తప్పేంటి అని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకొని పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండరాదు అంటూ ఆంక్షలు విధించారు. కోర్టు ఆదేశాల కంటే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలకే జీ హుజూర్ అంటున్నారని మండిపడ్డారు.
కానిస్టేబుల్ ఒక సిఐఎస్ఐ ముందర కూర్చొని ఆ కానిస్టేబుల్ శాసించుతుంటే అధికారులు వింటారంటే ఎంత దారుణంగా ఉందో పోలీస్ వ్యవస్థ ఒకసారి ఆలోచన చేయాలి. మీరు మాకు మెసేజ్ ఇచ్చి రావాలా, ఇస్తే మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము అంటారు. ఇవన్నీ కల్లబుల్లి కథలు. నేను ముందు రోజు మేము చెప్తామనుకో, తెల్లారాలకు నా ఇంటి చుట్టూ 100-120 మంది కానిస్టేబుళ్ళు అధికారులు ఉంటారు. నన్ను కట్టడి చేయొచ్చాము కానీ అధికారులతో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎప్పటికీ కట్టడి చేయలేవు. జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరూ తిరగొద్దని హెచ్చరించారు. పెద్దారెడ్డికి మద్దతుగా ఉండే వారిని గుర్తించి ఫోటోలు తీస్తామన్నారు. అంతేకాదు పెద్దారెడ్డికి మద్దతు ఇచ్చేవారిని రప్పా రప్పా నరికేస్తామంటూ బెదిరింపులకు దిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారో దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 రఫా, మేము జైలు కట్టేయాలరే 10 నుంచి రఫా 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 అని వాడి కోసం వచ్చిన వాళ్ళకి మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. ఈడు హీరోగాడు వస్తాడు, లే వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన అంబటి రాంబాబును గుంటూరులో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఘనంగా సత్కరించింది. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అరుపెరగని పోరాటం చేస్తోంది అన్నారు అంబటి రాంబాబు. కూటమి పాలనలో చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులపై న్యాయ పోరాటం ఉంటుందని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ పోలూరి వెంకటరెడ్డి. ఫాల్స్ కేసెస్ని పోలీసు వారు ప్రభుత్వం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో న్యాయవాద మిత్రులు ఎనలేని సేవ చేస్తున్నారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానం మీ అందరికీ తెలుసు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని నాయకుల్ని కార్యకర్తల్ని కేసులు పెట్టి అణిచివేయాలని బెదిరించాలని ఎంత పెద్ద చర్చ జరిగిందంటే ఈ రాష్ట్రంలో లీగల్ సెల్ గురించి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రులు కూర్చొని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అంత స్ట్రాంగ్గా ఎందుకుంది, వాళ్ళు ఎందుకు అంత ఎగబడి కష్టపడి ఈ యొక్క కేసుల్ని ఏ విధంగా అయితే ఛేదిస్తున్నామో, మన కేసులు అయితే ఏ కార్యకర్తలను రక్షిస్తున్నామో ఇది ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళని ఆశ్చర్యపోవటం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. రాయలసీమకు జీవనాడైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతూ పంటల్ని కోల్పోతూ ఉంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పోతిరెడ్డిపాడు గేట్లెత్తకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఋతుపవనాలు ముందుగా రావడంతో అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సాయం ఇంకా ఇవ్వనప్పటికీ రైతులు ఇప్పటికే పంటలు వేశారు. అయితే వర్షాలు సరిగ్గా పడకపోవడంతో సాగునీరు లేక పంటలు చెడిపేస్తున్నారని, దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘం ప్రతినిధులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు పెరిగాయన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి అంతర్గత గొడవలతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ ఉన్నారని మండిపడ్డారు. కేజీబీవీ ప్రిన్సిపల్ అన్నపూర్ణను టీడీపీ కార్యాలయానికి పిలిపించి వేధించడం దారుణమన్నారు. టీడీపీ నేతలు రాక్షసత్వంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రిన్సిపల్ పక్షాన పోరాటం చేస్తాము అన్నారు గుడివాడ అమర్నాథ్. ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే వేధింపులకు గుండెపోటుకు గురైన కస్తూర్బా బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ అన్నపూర్ణను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. చదువు చెప్పేటువంటి గురువు అంటే సరస్వతి దేవతో సమానం. సో ఇప్పుడు ఈరోజు అన్నపూర్ణ గారిని ఎమ్మెల్యే గారి కార్యాలయానికి పిలిచి దాదాపు 4.5 గంటలు నించోబెట్టి ఏకవచనంతో నోటుకొచ్చినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాట్లాడి వారికి ఏదైతే కూటమిలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలతో తనకున్నటువంటి తన విధిని తను నిర్వర్తించినటువంటి పాపాన ఈరోజు ఆవిడికి గతి పట్టించేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెడుతోంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి లేఖ నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.
కొండా మురళి తప్పుడు ప్రచారం చేశారని ఆయనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు కూడా ఇచ్చిందని మండిపడ్డారు. సీనియర్ నేత రామ్ సహాయం సురేందర్ రెడ్డిపై విమర్శలు తగదని సూచించారు. ఏ పార్టీలో ఉన్నా తిట్టడం కొండా మురళి నైజమని విమర్శించారు. సొంత పార్టీ కార్యకర్తలను పుట్టించడం కొండా మురళి నైజమన్నారు. ఆయనకు ప్రాణభిక్ష పెట్టిన వారిపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా రాజకీయ గురించి కూడా చర్చ జరిగింది. ఇవి మేము ఇక్కడ జరిగిన వాటి గురించి ఇవాళ అంతే తప్ప వాటికి ఎందుకంటే వేరేది ఏదేదో మాట్లాడినా కానీ అన్నీ కూడా అధిష్టానం కోర్టు లోపట ఉన్నది, క్రమశిక్షణ సంఘం చేతిలో ఉన్నది, బయట ఎవరు కూడా ఏం మాట్లాడకూడదు అనేది నా ఇంటెన్షన్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపు నామినేషన్ల స్పీకర్న ఉంటుంది. జూలై 1న అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్పీకర్న ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఉండనున్నారు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌస్లు నడుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా మీడియాను అడ్డుపెట్టుకుని కేసీఆర్పై కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్పై ఆయన మండిపడ్డారు. మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు ఊరుకోరని అన్నారు. నిన్న తమ పార్టీ కార్యకర్తలు చేసింది దాడి కాదని, నిరసన మాత్రమేనని ఆయన చెప్పారు. అయితే నిరసనతోనే ఆగిపోతామని మాత్రం అనుకోవద్దని హెచ్చరించారు జగదీష్ రెడ్డి. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. మేము దాడి మొదలు పెడితే అట్లా ఉండదు, కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండి. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్ కు కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడదామనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. చంద్రబాబు సర్కార్కు అల్టిమేటం జారీ చేశారు కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు. రాష్ట్రంలో అత్యంత అన్యాయానికి గురైన కులం కాపు, ఒంటరి, బలిజలేనని అన్నారు. చంద్రబాబు అనేకసార్లు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన నేరుగా చర్చలకు పిలవాలి అని కోరారు. కొత్తగా రిజర్వేషన్లు కోరడం లేదు అని, గతంలో ఉన్నవే కొనసాగించాలి అని కోరుతున్నట్లు వెల్లడించారు కాపు నేతలు. మేము మొన్న అందరం ఏకతాటి మీద మేమందరం ఓటు దాదాపు కాపు కమ్యూనిటీలో 95% ఒక తాటి మీద నిలిచి ఒక మాట మీద మేమందరం ముందుకొచ్చి మీకు ఓటు వేయబట్టే 164 సీట్లు పొందారు కాబట్టి దానికి మీరు కృతజ్ఞతాపూర్వకంగా మాకు న్యాయం చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. తదుపరి మిమ్మల్ని పదే ఇప్పుడు అందరూ నాయకులు చెప్పారు, మేము మీకు వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మేము ఓటు వేయబట్టే మీరు 164 సీట్లు పొందారు కాబట్టి ఈరోజు మాకు న్యాయం చేయమని. ఎంపీ రఘునందన్కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఆపరేషన్ కగార్ ఆపండి, మా టీంలు హైదరాబాద్లో ఉన్నాయంటూ బెదిరించారు. లేపేస్తామంటూ ఎంపీ రఘునందన్కు బెదిరింపు కాల్ వచ్చింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు దగ్గర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇండోసోల్ కంపెనీ కోసం వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించే ప్రక్రియను ఆపేయాలి అంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామాలలో అభిప్రాయ సేకరణ చేయకుండానే భూసేకరణ కోసం నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనగా కరేడు దగ్గర రాస్తారోకోకు యత్నించారు గ్రామస్తులు. పోలీసులు ఎక్కడికక్కడ గ్రామస్తులను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల ఆందోళన నేపథ్యంలో గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. పంటలు పండే వ్యవసాయ భూములు ఇచ్చేది లేదు అంటూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు గ్రామస్తులు. భాగ్యనగరంలో బోనాల జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు. శివశక్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ హోరెత్తింది. జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోనాల వేడుకల్లో నగర ప్రజలే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన వారు రాజ్యాంగాన్ని హత్య చేయడంతో పాటు న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకోవాలని భావించారని ప్రధాని మోదీ అన్నారు.
ఎన్నో వేల మంది పట్ల అమానుష్యంగా ప్రవర్తించారని జార్జ్ ఫెర్నాండెస్ను సంఖ్యలతో బంధించారన్నారు. కానీ శక్తివంతమైన భారత ప్రజల కారణంగా ఎమర్జెన్సీ తొలగిపోయి దాన్ని విధించిన వారు ఓడిపోయారన్నారు మోదీ. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిన మోదీ ఈ సందర్భంగా మొరార్జీ దేశాయ్ ప్రసంగాన్ని వినిపించారు. इमरजेंसी लगाने वालों ने न सिर्फ हमारे संविधान की हत्या की, बल्कि उनका इरादा न्यायपालिका को भी अपना गुलाम बनाए रखने का था. इस दौरान लोगों को बड़े पैमाने पर प्रताड़ित किया गया था. जॉर्ज फर्नांडिस साहब को जंजीरों में बांधा गया था. కోల్కతా గ్యాంగ్ రేప్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. ఏసీపీ ప్రదీప్ కుమార్ ఘోషల్ పర్యవేక్షణలో 5 సభ్యుల ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తుంది. లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీతో పాటు సెక్యూరిటీ గార్డ్ పినాకీ బెనర్జీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ పార్టీల విమర్శలు, ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో లా కాలేజ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరిని కళాశాల ప్రాంగణంలోకి రానియడం లేదు. కాలేజీని పరిశీలించేందుకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మజుందార్ను కూడా పోలీసులు లోనికి అనుమతించలేదు. దీంతో సుమారు అరగంట పాటు వేచి ఉన్న ఆమె తిరిగి వెళ్లిపోయారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కోల్కతా లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని బీజేపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టాయి. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. মার্ডারের 1 বছর পূর্তি আবার বাবা মা একবার আপনি জানেন কিছুদিন আগে উনি বলেছিলেন পরিষ্কারভাবে আমি মুখ্যমন্ত্রীর পদত্যাগ চাই। মুখ্যমন্ত্রীর পদত্যাগ চাইতে গেলে নবান্ন যেতে হবে। সেই দিনটা হচ্ছে অভয়ার রেপ মার্ডারের 1 বছর পূর্তিতে। কলটা তার ভাবা দিক, অ্যাপলিটিক্যাল হবে, আমরা সবাই থাকবো অর্গানাইজ। ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కాశీ జిల్లాలోని బార్కోట్ యమునోత్రి మార్గంలో ఓ హోటల్ కూలిపోవడంతో 9 మంది శిథిలాల కింద ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్లౌడ్ బర్స్టింగ్ జరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చినాబ్ నదికి వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం డేంజర్ మార్కుకు చేరుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. దీంతో పాకిస్తాన్లో వరద భయం పెరిగింది. పహల్గామ్ దాడి తర్వాత అకస్మాత్తుగా సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు ఆ తర్వాత ఈ గేట్లను మూసివేసి పాక్ నీళ్లు వెళ్లకుండా నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో గేట్లు ఎత్తేశారు. బంగ్లాదేశ్లో ఓ హిందూ వివాహితపై అత్యాచారం చేశాడు బీఎస్పీ నాయకుడు. దీన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. కుమిల్లా జిల్లా రామచంద్రపూర్ పంచ్కిట్ట గ్రామంలోని ఓ హిందూ వివాహిత ఇంట్లోకి చొరబడ్డ ఫజూర్ అలీ అనే బీఎస్పీ నాయకుడు ఆమెను బెదిరించి అత్యాచారం చేశారు. అతని అనుచరులు దాన్ని వీడియో తీశారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బంగారం ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,420 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 89,300 వద్ద స్థిరపడింది. ఇది కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు కొంత ఊరటనిస్తాయని చెప్పవచ్చు. ఇక కిలో వెండి ధర 1,17,800 రూపాయలుగా ఉంది. కమింగ్ టు స్పోర్ట్స్ న్యూస్. ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో టోర్నీ సాధ్యాసాధ్యాలపై ఆసియా క్రికెట్ మండలి మల్లగుల్లాలు పడుతోంది. అయితే ఇరు దేశాలు తటస్థ వేదికపై ఆడేందుకు అంగీకరిస్తాయనే ఉద్దేశంతో ఏసీసీ షెడ్యూల్ విడుదలకు సిద్ధమవుతోంది. జూలై 2వ వారంలో పూర్తి షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాయాది దేశాల బోర్డులు తమ పట్టు సడలిస్తే సెప్టెంబర్లో ఆసియా కప్ను ప్రారంభించాలని ఏసీఏ భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం భారత్ వేదికగా
సెప్టెంబర్ 2వ వారం ఆసియా కప్ జరగాల్సింది. T20 ఫార్మెట్తో నిర్వహించనున్న ఈ టోర్నీలో భారత్, పాక్లతో పాటుగా ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, UAEలు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఆర్సీబీ పేస్ బౌలర్ యష్ దయాల్పై కేసు నమోదైంది. లైంగిక వేధింపుల కారణంగా యష్ దయాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటాను అని తనను నమ్మించి మోసం చేశాడు అని, లైంగిక వేధింపులకు గురి చేశాడు అని ఓ యువతి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా ద్వారా తన పేరుతో సహా ఈ విషయాలన్నింటినీ బహిరంగపరిచిన ఆ అమ్మాయి అధికారికంగా కూడా ఘజియాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసింది. దీంతో క్రికెటర్ యష్ దయాల్పై ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.